ఈ వీడియోలో అయితే మనం రీసెంట్‌గా లాంచ్ అయిన వివో V29 గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ముందుగా ఫిజికల్‌గా గాని మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి 4 కలర్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. ఒకటొచ్చి బ్లూ కలర్, ఇంకోటి రెడ్, పర్పుల్, బ్లాక్ కలర్. ఈ 4 కలర్స్ కూడా ఈ సీరీస్‌లో చాలా హైలైట్‌గా ఉన్నాయి. డిజైన్ కావచ్చు ఏదైనా సరే చాలా హైలైట్‌గా ఉండేది. మనకి 3D డిజైన్‌తో రావడం జరుగుతుంది. అదే విధంగా కర్వ్ డిస్‌ప్లే తోటి. ఇంకా మొబైల్స్ వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే 186 గ్రామ్స్ అనేది మొబైల్ వెయిట్ ఉండడం జరుగుతుంది. ఇందులో మనం డ్యూయల్ సిమ్స్ అని యూజ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ స్లాట్ అనేది ఈ మొబైల్‌లో అనేది మనకు ఉండదు. అండ్ మనకి ఆడియో జాక్ అనేది ఉండదు. ఓన్లీ టైప్ సి తోటి డేటా ట్రాన్స్‌ఫర్, ఓటీజీ సపోర్ట్ అనేది మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా డిస్‌ప్లే గనుక మనం చూసుకున్నట్లయితే ఇది అమోలెడ్ డిస్‌ప్లేతో రావడం జరుగుతుంది. 1 బిలియన్ కలర్స్ తోటి. అదే విధంగా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ అనేది మనకుంది. ఇంకా డిస్‌ప్లే సైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ సైజ్‌తో రావడం జరుగుతుంది. రిజల్యూషన్ 2800 1260 పిక్సెల్ రిజల్యూషన్‌తో రావడం జరుగుతుంది. ఇంకా ఓఎస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ 13తో రావడం జరుగుతుంది. ఫన్ టచ్ 13తో రావడం జరుగుతుంది. ఫన్ టచ్ క్లియర్ ఓఎస్ కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఫన్ టచ్ కూడా చాలా బెటర్‌గా ఉంటుంది మీకు. ఇంకా అదే విధంగా ఆండ్రాయిడ్ అప్డేట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మెయిన్‌లీ ప్రాసెసర్ కనుక చూసుకున్నట్లయితే ఈ మొబైల్‌లో మనకి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ రావడం జరిగింది. 6 నానోమీటర్ ప్రాసెసర్. ఇవి మీకు కావచ్చు రఫ్ అండ్ టఫ్ యూజింగ్‌కి చాలా బెటర్‌గా ఉంటుంది. ఇంకా ఈ మొబైల్‌లో వేరియంట్స్ కనుక మనం హాయ్ అండి. తేజ 205 ఛానల్‌కి మీకు స్వాగతం. ఇప్పటిదాకా గనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. చూసుకున్నట్లయితే 8 128 జీబీ 8 12 56 జీబీ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. ఇంకా కెమెరా విషయం చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా ఇవ్వడం జరుగుతుంది. 50 ఎంపీ మెయిన్ కెమెరా ఇవ్వడం జరిగింది. 1.9 అపర్చర్‌తో వైడ్ యాంగిల్ కెమెరా. ఇందులో మనకి ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెకండరీ కెమెరా 8 ఎంపీ కెమెరా 2.2 అపర్చర్ తోటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 ఎంపీ 2.4 అపర్చర్ తోటి డెప్త్ కెమెరా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో బ్యాక్ సైడ్ ఉన్న ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రింగ్ లైట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఔరా లైట్ అంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఈ లైట్‌లో ప్రీవియస్ కన్నా దీనికి చాలా చేంజెస్ తీసుకురావడం జరిగింది. మనకి కలర్ చేంజింగ్ అనేది ఈ లైట్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గోల్డ్ కలర్ కావాలంటే గోల్డ్, వైట్ కావాలంటే వైట్ ఎలా కావాలంటే అలా సెట్ చేసుకొని మనం క్లైమేట్ తగ్గట్టు అంటే మనం తీసే ఫోటోస్ పొజిషన్ బట్టి మనం లైట్ అడ్జస్ట్ చేసుకొని నైట్ టైమ్ కావచ్చు ఎలా అయినా సరే హై క్వాలిటీ, హై ఇమేజెస్ అనేవి మనం ఫోటోస్ తీసుకోవడానికి మొబైల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే 1080 4K రికార్డింగ్ అనేది బ్యాక్ సైడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కనుక మనం చూసుకున్నట్లయితే 50 ఎంపీ కెమెరా ఇవ్వడం జరిగింది. 2.0 అపర్చర్ తోటి. ఫ్రంట్ కూడా మనం 4K వీడియో రికార్డింగ్, 1080 వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా స్పీకర్ విషయానికి వస్తే మనకి ఇందులో సింగిల్ స్పీకర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లౌడ్ స్పీకర్ సింగిల్ స్పీకర్ అయినా సరే మనకి డ్యూయల్ స్పీకర్స్ ఇస్తే ఇంకా బెటర్‌గా ఉండును. అండ్ ఇందులో మనకి 3.5 ఆడియో జాక్ అయితే ఇవ్వడం లేదు. ఇంకా వైఫై వెర్షన్ గాని మనం చూస్తున్నట్లయితే 2.4 5G టు 5G వెర్షన్ ఇందులో మనకి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా బ్లూటూత్ వెర్షన్ 5.2 ఇందులో మనకి ఎన్ఎఫ్‌సి రేడియో సపోర్ట్ అయితే ఇవ్వడం లేదు. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ గనుక మనం చూసుకున్నట్లయితే దీనికి ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాటరీ గనుక మనం చూసుకున్నట్లయితే దీనికి బ్యాటరీ 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌తో పాటు. వీళ్ళు అడ్వర్టైజ్ చేయడం బట్టి చూసుకున్నట్లయితే 1-15% అనేది 18 మినిట్స్‌లో ఛార్జ్ అవుద్దని అయితే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎంత టైం పడుతుందో మరి చూడాలి. ఓకే ఫ్రెండ్స్. వీడియో గనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు వేరే ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, దేని గురించైనా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్స్‌లో కామెంట్ చేసినట్లయితే చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.